నమస్తే వనితా టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన భారతీయ సంప్రదాయంలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. అందున మహాశివరాత్రి అనగానే ఉపవాసాలు జాగారాలు అనేవి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి సైన్స్ కూడా దీని వెనుక అద్భుత విషయాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మహిళలు అసలు ఫాస్టింగ్ చేయవచ్చా చేయకూడదా, అది ప్రమాదకరమా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని తీసుకొస్తుందా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. అట్లనే డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అంటే మనకి ఇప్పుడు మారుతున్న జీవన విధానాల వల్ల డయాబెటీస్ బాగా వస్తుంది. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఫాస్టింగ్ ఉపవాసం చేయవచ్చా, వాళ్ళ యొక్క చక్కెర స్థాయిలు తగ్గకుండా ఆరోగ్యకరంగా ఫాస్టింగ్ అనేది చేయడం సాధ్యమవుతుందా, అసలు ఫాస్టింగ్ అనేది ఆరోగ్యకరమా కాదా వంటి ఆసక్తికర విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాము. వీటన్నిటి గురించి వివరంగా తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లహరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ, మీకు కూడా అండి. సో డాక్టర్ గారు, ఈ ఉపవాసం చేసినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉపవాసం అంటే మనము ఒక పాయింట్ తర్వాత, అంటే రాత్రి భోజనం అయిపోయిన తర్వాత ఏదైతే లాస్ట్ మీల్ ఉందో అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా, కొంతమంది 10 గంటల్లో తినకుండా ఉంటారు, కొంతమంది 12 గంటలు, ఇంకొంతమంది రాత్రి లేట్గా తిన్నట్టయితే ఉదయం లేవగానే కాఫీనో టీనో మొదలెట్టినట్టయితే ఆ టైం 7 గంటలకి 8 గంటలకి కూడా కట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ టైం ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా ఫాస్టింగ్ లేదా ఉపవాసం కింద కౌంట్ అవుతుంది. సో ఫాస్టింగ్ టైంలో, ఉపవాసం ఉన్న టైంలో ఏం జరుగుతుంది అనేది, అసలు అది ఎలాంటి ఫాస్ట్, ఎంతసేపు చేస్తున్నారు, ఆ ఫాస్టింగ్ చేసే ముందు ఆ బాడీలో ఎనర్జీ నిల్వలు ఎలా ఉన్నాయి, అంటే అది ఫ్యాట్ రూపంలో కానీ గ్లూకోజ్ రూపంలో కానీ ఆ శరీరంలో శక్తి అనేది ఎంతవరకు నిలువ ఉంది, వీటన్నిటిని బట్టి అసలు ఉపవాసం చేస్తే ఏమవుతుంది అనే దాని ఫలితం ఉంటుంది. సో ఇనీషియల్గా చూసినట్టయితే మనము తినడం ఆపేసిన తర్వాత మనం ఫాస్టింగ్ మొదలైంది అని కౌంట్ చేసుకున్నట్టయితే తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆ ఆహారంలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు అంటారు, ప్రోటీన్స్, అట్లాగే ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు, ఇవి ఎలాంటి ప్రపోర్షన్లో ఉన్నాయి ఏంటి అన్నదాన్ని బట్టి తిన్న తర్వాత ఒక 3-4 గంటల తర్వాత ఆర్ 3-4 గంటల లోపు ఆ ఆహారం అనేది స్టమక్లో నుంచి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇవన్నీ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం కానీ, ఫ్యాట్ లెవెల్స్ పెరగటము, దాన్ని మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అన్ని అబ్జార్బ్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. ఇదంతా కూడా మన శరీరం ఆ సమయంలో రెస్ట్లో ఉందా, లేదా ఆ సమయంలో మనం ఇంకేదైనా ఫిజికల్గా యాక్టివిటీ చేస్తామా, అంటే ఎక్సర్సైజ్ అనే కాదండి, ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ అనేది, కదలిక అనేది ఎంతవరకు ఉంది ఏంటి అన్నదాన్ని బట్టి మనం తీసుకున్నటువంటి శక్తి ఎలా, అంటే తీసుకున్నటువంటి ఆహారం నుంచి మనకు వచ్చేటువంటి శక్తి ఏ రకంగా ఖర్చు అవుతుంది, లేదా ఎక్కడైనా స్టోర్ చేయబడుతుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది. ఇనీషియల్గా ఏమైనా పని చేస్తూ ఉన్నట్టయితే తీసుకున్నటువంటి ఫుడ్ అక్కడ కూడా వెళ్ళిపోతుంది, ఆ పనికి అవసరమైనటువంటి శక్తిని ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా ప్రొలాంగ్ అయినప్పుడు, ఇక ఆహారం నుంచి వచ్చినటువంటి శక్తి అయిపోయినప్పుడు మన శరీరంలో స్టోరేజ్లో ఉన్నటువంటి శక్తి, ఒకటి గ్లూకోజ్ రూపంలో ఉంటుంది, ఇంకొకటి మనకి ఫ్యాట్ రూపంలో ఉంటుంది. ఈ రెండిటి నుంచి కూడా శక్తి అనేది తీసుకొని మన బయోకెమికల్ ప్రాసెసెస్, అంటే మన శరీరంలో జరగాల్సినటువంటి ప్రాసెసెస్ అన్ని, బ్రీదింగ్కి ఎనర్జీ అవసరం అవుతుంది, హార్ట్ బీటింగ్కి ఎనర్జీ అవసరం అవుతుంది, బ్రెయిన్ పనిచేయడానికి ఎనర్జీ అవసరం అవుతుంది. సో వీటన్నిటికీ అవసరమైనటువంటి శక్తిని స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీ సోర్స్ నుంచి ఫ్యాట్ రూపంలో కానీ గ్లూకోజ్ రూపంలో కానీ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని శరీరం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, చాలా కాలం నుంచి, అంటే ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ డైటింగ్ అనేది, అంటే ఫాస్టింగ్ అనేది మనకి మనుగడలో ఉంది. ఎందుకని ఇన్నాళ్ళ నుంచి ఫాస్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఇన్నాళ్ళు ఉంది అంటే అది సక్సెస్ఫుల్ అయిందనే చెప్పొచ్చా? ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది అనేది అందరూ అనడమే తప్ప ఎంతవరకు అది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది అనేది ఒక క్వశ్చన్. అలా కాకుండా ఓకే, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వదిలేసేయండి, పోనీ 3-4 జనరేషన్స్ నుంచి అయితే అట్లా తెలిసే అవకాశం ఉంది కాబట్టి పోనీ ఉందనుకుందాం. కానీ ప్రీవియస్ జనరేషన్, అంటే మన ముందు జనరేషన్, వాళ్ళ ముందు జనరేషన్ నుంచి ఇప్పటికే జీవనశైలిలో చాలా మార్పులు వచ్చేసినాయి. సో అప్పుడు పనిచేసినవన్నీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తాయనే రూల్ ఏమీ లేదు. సో ఫాస్టింగ్ అనేది ఇప్పుడే ఎందుకు పాపులర్ అవుతోంది అంటే, ఇంతకు ముందు ఉన్న వాటి గురించి, వాటి బెనిఫిట్స్ గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నారు కాబట్టి
దానికి సంబంధించి ఓకే ఇది కూడా ఒక రకంగా మనకు ఉపయోగపడుతుందేమో. మధ్యలో ఏంటంటే అసలు ఫాస్టింగ్ గురించి పట్టించుకోకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో తినడము, ఎంత కావాలంటే అంత తినడము, అసలు నైట్ టైం కూడా 5-6 గంటలకు మించి బ్రేక్ ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ అవ్వడం మూలాన కొంత ఆరోగ్యం పాడైంది. కాబట్టి ఇప్పుడు పాడైన ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి ఏం చేయాలి అని వెతుకుతూ ఉన్న క్రమంలో ఫాస్టింగ్ గురించి కూడా ఇదేదో ఇంతకుముందు చేసేవాళ్ళు కదా, మనం కూడా చేసి చూద్దాం అన్నట్టు మొదలు పెట్టడము. దానివల్ల వచ్చేటువంటి సత్ఫలితాలను చూసిన తర్వాత ఓకే దీని మీద మరిన్ని పరిశోధనలు చేయొచ్చు కాబట్టి చేసి ఇంకొంచెం లోతుగా దాని గురించి అర్థం చేసుకుందాము అనేటువంటి ప్రయాణం మొదలైందని నేను అనుకుంటున్నాను. సాబుదానా తింటూ ఉంటారు, ఉపవాసం అని చెప్పి సాబుదానా తినడము, పండగ పూటల్లో అంటే కార్బోహైడ్రేట్ సోర్స్ ఉన్నవి తింటూ ఉంటారు. సో ఇది అసలు ఫాస్టింగ్ లెక్కలోకి వస్తుందా డాక్టర్ గారు? ఎవరికి వాళ్ళు ఫాస్టింగ్ అనేది డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. సో నాకు కూడా ఈ క్వశ్చన్ చాలా కాలం అనిపించేది. నేను కొంతమంది నా క్లయింట్స్లో కూడా ఫలానా రోజులు ఇప్పుడు నవరాత్రులు అప్పుడు కూడా ఫాస్టింగ్ అది చేస్తారు. నేను ఫాస్టింగ్ అండి అందుకని నాకు చాలా నీరసం వచ్చేస్తుంది అని ఒక పక్కన వాళ్ళే చెప్తారు. ఇంకో పక్కన ఏం తింటారు అని అడిగితే సగ్గుబియ్యంతో చేసినటువంటి పదార్థాలు తింటాము, లేకపోతే ఆ కరపెండ్లంతో, టాపియోకా అంటారు, కరపెండ్లంతో చేసినటువంటి పదార్థాలు తింటామను, తోటకూర గింజలతో ఆ పౌడర్ తోటి చేసిన పదార్థాలను, ఇలా రీజియన్ని బట్టి కంట్రీలో ఏ రీజియన్ నుంచి ఉన్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లనే ఉంటాయి. సో అసలు ఫాస్టింగ్ అంటే శరీరానికి ఎక్స్టర్నల్గా మనం ఏమి ఎనర్జీ సోర్స్ అనేది ఇవ్వకుండా కొంతసేపు బ్రేక్ ఇవ్వడం, అంతేగాని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ని ఇచ్చి దాన్ని ఫాస్టింగ్ అంటామంటే మనము మన స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ కోసం, మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఫాస్టింగ్ చేస్తున్నాము, ఆ టైంలో మనం కొన్ని రకాల ఫుడ్ రూల్స్ ఫాలో అవుతున్నాము అనుకుంటే ఓకే, కానీ ఆ ఫాస్టింగ్ వల్ల మన శరీరానికి ఏదో ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్ గారు అట్లనే ఫాస్టింగ్ అప్పుడు కొంతమంది మంచినీళ్ళు తాగరు, కొంతమంది బ్లాక్ కాఫీ లాంటివి తాగొచ్చు, ప్రిఫర్ చేయొచ్చు అంటారు. సో బ్లాక్ కాఫీ తాగొచ్చా, మంచినీళ్ళు తాగకుండా ఫాస్టింగ్ చేయొచ్చా? అయితే సైన్స్ పరంగా చూస్తే ఫాస్టింగ్ చేసేటప్పుడు నీళ్లు ఇంకొంచెం ఎక్కువ తాగాలి అనేది అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి స్టోరేజ్లో ఉన్నటువంటి ఆ శక్తినిచ్చేటువంటి పదార్థాలు బర్న్ అవుతున్నప్పుడు ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి కొంత అమౌంట్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ జీవరసాయన క్రియలు అంటారు, అంటే మన బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్సైడ్ ద బాడీ జరిగేటప్పుడు ఆ బై ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన శరీరం నుంచి ఒక పాయింట్ తర్వాత బయటికి పంపించాలి. ఆ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి నీళ్ళు అనేది ఒక మీడియంగా ఉపయోగపడుతుంది. సో డీహైడ్రేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నీళ్లు కూడా తాగనట్టయితే. సో నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అయితే కొంతమందికి ఏంటంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆకలి వేస్తే ఏదైనా లిక్విడ్ లాంటిది కొంత తీసుకుంటే నాకు ఆకలి కాకుండా ఉంటుంది, మెంటలీ ఫిజికలీ కూడా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అనే భావన ఉంటుంది. అలాంటి వాళ్ళు బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ దాంట్లో ఇంకేమీ యాడ్ చేయకుండా సైన్స్ పరంగా చూస్తే క్యాలరీస్ ఇచ్చేటువంటి ఆహారం కాకుండా ఇంకేం తీసుకున్నా ఫాస్టింగ్ బ్రేక్ అవ్వదు అనుకుంటే, సో బ్లాక్ కాఫీలో మీరు ఇంకా మళ్ళీ దాంట్లో షుగర్ కానీ లేకపోతే హనీ కానీ ఇట్లాంటివి వేసుకోకుండా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇట్లాంటివి ఏం తీసుకున్నా, నీళ్లు ఏం తీసుకున్నా, ఈవెన్ సోడా వాటర్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గుతాము అన్న ఒక విషయం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక కొన్ని రోజులు చేసిన తర్వాత, ఒక 2-3 months అయిన తర్వాత మన బాడీ దానికి అలవాటు పడిపోయి మెటబాలిజంని స్లో చేసుకునే అవకాశం ఉంటుందా? అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో క్యాలరీస్ తగ్గే అంటే క్యాలరీస్ బర్నింగ్ అనేది రేట్ తగ్గే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? ఇది అబ్జర్వేషనల్ అండి, తగ్గుతుంది అనేది చాలామంది చెప్తారు. అయితే ఫాస్టింగ్కి మన బాడీ అలవాటు పడటం వలన తగ్గిందా మెటబాలిక్ రేటు, లేదా ఆ 3 నెలలు ఫాస్టింగ్ చేయటం వల్ల బరువు తగ్గుతారు కదా. సో పెద్ద ఇంజన్ ఉందనుకోండి, ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది, బరువు తగ్గిన కొద్దీ ఇంజన్ సైజ్ తగ్గిపోతుంది కదా, మరి ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. సో ఫాస్టింగ్కి అలవాటు పడి మెటబాలిక్ రేట్ తగ్గింది అనుకోక్కర్లేదు. అసలు మెటబాలిక్ రేట్ కావాలంటే మీకు పెద్ద మాస్ ఉండాలి, ఆ మాస్ తగ్గింది కాబట్టి కూడా మెటబాలిక్ రేట్ తగ్గచ్చు కదా. సో ఏం చేయాలి అంటే జనరలీ ఏదైనా డైట్ చేసేటప్పుడు నేను ఈ కొంత బరువు తగ్గగానే ఈ డైట్ ఆపేయచ్చు, నార్మల్గా తినేయచ్చు అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. కానీ కొంత బరువు తగ్గిన తర్వాత ఆ డైట్ ఆపేసి నేను నార్మల్గా తింటాను అంటే, తిరిగి ఇంతకుముందు ఎలా అయితే ఎక్కువ క్యాలరీస్ తినేవాళ్ళు ఎక్కువ క్యాలరీస్ తింటాను అంటే,
ఇంతకుముందు ఎక్కువ క్యాలరీస్ కరిగించేటువంటి మాస్ ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గింది. కాబట్టి ఇంతకుముందు తిన్నట్టు తింటే మళ్ళీ బరువు పెరుగుతారు. ఫాస్టింగ్ విషయంలో కూడా అంతే. ఫాస్టింగ్ చేయటం ద్వారా బరువు తగ్గితే కూడా మీరు ఫాస్టింగ్ మానేస్తే బరువు పెరగరు, కానీ అవసరమైన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకుంటే బరువు పెరగడం అనేది జరుగుతుంది. ఫాస్టింగ్ ద్వారా తగ్గినా, ఇంకేదైనా పద్ధతి ద్వారా బరువు తగ్గినా కానీ మీ శరీరం బరువు తగ్గుతూ ఉన్న కొద్దీ ఆ శరీరం బరువును అక్కడ మెయింటైన్ చేయడానికి అవసరమయ్యేటువంటి శక్తి కూడా తగ్గుతూ వస్తుంది. కాబట్టి బరువు తగ్గుతూ ఉన్న కొద్దీ తక్కువ క్యాలరీస్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొక విషయం కూడా మాట్లాడుకుంటుంటారు డాక్టర్ గారు, అంటే కొన్నాళ్ల పాటు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఇంకా తర్వాత ఆ యొక్క ఇంట్రెస్ట్ పోయి కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ టు నార్మలే కాదు, ఈటింగ్ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది అంటారు. చాలా మంది డాక్టర్లు అన్న మాట, యాక్చువల్లీ దాన్ని మనం డీబంక్ చేయాలి ఈరోజు. సో చాలా మంది ఓవర్ ఈటింగ్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా వెయిట్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? ఎనీ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ డైట్స్లో దిస్ ఈజ్ అ వెరీ హై పాసిబిలిటీ అండి. అంటే ఏదన్నా సరే, అసలు బరువు తగ్గడం కోసం నేను ఈ ప్రత్యేకమైన పనులు ఈ 10 చేస్తాను, ఈ 15 రోజులు చేస్తాను, ఈ 3 నెలలు చేస్తాను, ఈ 6 నెలలు చేస్తాను అని పెట్టుకుంటే, ఈ 3 నెలల తర్వాత, ఈ 6 నెలల తర్వాత అనే ఫ్యూచర్ మీరు ప్లాన్ చేసుకోలేదు, అక్కడి వరకే ఆలోచించారు. సో ఆబ్వియస్లీ అక్కడి దాకా పంట బిగుని ఎలాగోలా చేసేసి ఒక్కసారి ఇంకా ఈ రోజు నుంచి నాకు ఫ్రీడమ్ వచ్చేసింది అనుకుంటే, ఇన్ని రోజులు మిస్ అయినవన్నీ చెయ్యాలి అనేటువంటి ఎక్స్ట్రా యాంగ్జైటీ తోటి ఈటింగ్ డిసార్డర్, బింజ్ ఈటింగ్ అనేది జరుగుతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫాస్టింగ్ అనేది బరువు తగ్గేందుకు ఒక మార్గం కింద ఎంచుకోకూడదు. ఫాస్టింగ్ అయినా హెల్దీగా, ఏ రకంగా అయినా హెల్దీగా తినడం అయినా సరే, మనం ఆరోగ్యంగా ఉండాలి లాంగ్ టర్మ్లో అంటే ఏం చేయాలో అలాంటి పని మనం చేద్దాం. దానికి మనకి ఫాస్టింగ్ కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. మనం చేయాల్సిన పని సక్రమంగా చేసినట్టయితే కనుక ఆ బరువు తగ్గటం అనేటువంటి రిజల్ట్ దానంతట అదే వస్తుంది. సో రిజల్ట్ ఓరియంటెడ్గా కంటే కూడా ప్రాసెస్ ఓరియంటెడ్గా చేసినట్టయితే ఈటింగ్ డిసార్డర్స్ వచ్చేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాసెస్ ఓరియంటెడ్గా చేసినప్పుడు రెస్ట్రిక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. నేను పావు గంట అంటే 15 రోజులే చేస్తాను, లేకపోతే 3 నెలలే చేస్తాను, 6 నెలలే చేస్తాను, 10 కేజీలు తగ్గే వరకు చేస్తాను, 15 కేజీలు తగ్గే వరకు చేస్తాను, ఇలాంటి డెడ్ లైన్స్ అక్కర్లేదు. నేను హెల్దీగా ఉండటానికి చేస్తాను, ఎంతకాలం హెల్దీగా ఉండాలనుకుంటే అంతకాలం చేస్తాను. ఎవరికైనా ఎంతకాలం హెల్దీగా ఉండాలనిపిస్తుందండి? లైఫ్ లాంగ్ ఉన్నన్ని రోజులు హెల్దీగానే ఉండాలని కోరుకుంటాం కదా, ఎవరు అనారోగ్యాన్ని కోరుకోరు. రైట్. సో ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఏం చేయాలి అన్నది అది ప్రతిరోజు చేస్తూ ఉండటమే. ప్రతిరోజు చేస్తూ ఉండటం అంటే అన్నీ మానేయాలా, జంక్ ఫుడ్ అసలే తినకూడదు, స్వీట్స్ ముట్టుకోకూడదు, ఇలాంటి పెద్ద పెద్ద రూల్స్ అన్నీ అవసరం లేదు. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఈ రోజుకి నేను ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్న దీనిలో కనీసం 90% నేను హెల్దీగా ఉండే హ్యాబిట్సే చేస్తాను. కొన్ని రోజులు పరిస్థితుల ప్రభావం, ట్రావెల్ చేస్తున్నారు, మీకు హెల్దీ ఫుడ్ దొరికే అవకాశం లేదు, ఆ రోజు 20% సాధ్యమవుతుంది, దట్స్ ఓకే. కానీ ప్రతిరోజు ఇలా మీకు కుదిరినంత వరకు మీరు ఆ రోజు చేయడానికి 20% చేసినా కానీ ఆ రోజు మీకు కుదిరిన దాంట్లో 100% చేస్తున్నారు. సో ఏ రోజుకి ఆ రోజు మీ 100% మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి. దాని గురించి మీరు ఎప్పుడు తగ్గుతాము, ఇంకా తగ్గిపోయాం కదా, ఇంకా మళ్ళీ మామూలుగా తినేద్దాం అనుకోవాల్సిన అవసరం లేదు. ఫాస్టింగ్ విషయంలో ఇంకొక బ్రహ్మాండమైన బెనిఫిట్ అండి. ఇవాళ ఫాస్టింగ్ చేస్తే వచ్చిన బెనిఫిట్ రేపు ఇన్స్టెడ్ ఆఫ్ 2 meals 4 meals తీసుకుంటే పోతుంది అనేది లేదు. సో ఈ 2 mealsలో ఎంత క్యాలరీ కన్జంప్షన్ చేశారో నెక్స్ట్ 4 mealsలో కూడా అంతే క్యాలరీ కన్జంప్షన్ చేస్తే కూడా ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్ అనేది కష్టమవుతుంది కొంతమందికి. సో అలాంటి టైంలో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని గ్రాడ్యువల్గా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినట్టయితే కనుక బెనిఫిట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే డిపెండెన్సీ అని కాదు, కానీ అసలు ఎలా చేయొచ్చు, మన శరీరానికి ఎలా సూట్ అవుతుంది, మన లైఫ్ స్టైల్కి అసలు ఇది సూట్ అవుతుందా లేదా, ఇట్లాంటివన్నీ చూసుకొని చేసుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఎవరి సౌలభ్యానికి తగ్గట్టు వాళ్ళకి టైప్స్ ఉన్నాయి అందులో? ఉన్నాయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇంటర్మీడియట్ అంటే మధ్య మధ్యలో అని బేసికలీ ఆ వర్డ్కి మీనింగ్. ఫాస్టింగ్ అంటే ఉపవాసం ఉంటాం మధ్య మధ్యలో. ఆ గ్యాప్ అనేది 12 గంటలు ఇచ్చినా ఇంటర్మీడియట్ ఫాస్టింగే, 16 గంటలు ఇచ్చినా ఇంటర్మీడియట్ ఫాస్టింగే, 20 గంటలు ఇచ్చినా ఇంటర్మీడియట్ ఫాస్టింగే. సో మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ ఉద్యోగాన్ని బట్టి అనుకోండి, లేదంటే మీ పరిస్థితుల్ని బట్టి, చేయగలిగే దాన్ని బట్టి. ఇప్పుడు
స్పోర్ట్స్ మెన్ ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్ ఉంటుందా, అసలు ఫాస్టింగ్ వల్ల ఉంటుందా అంటే టు ఎన్ ఎక్స్టెంట్ ఉండొచ్చు, కానీ అది వాళ్ళకి చేయడానికి కుదురుతుందా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అట్లాగే నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి సాయంత్రం 6 గంటలకి తినేసి మళ్ళీ పొద్దున్న 8 గంటల వరకు ఏం తినకుండా కూర్చుంటాను ఆఫీస్లో అంటే అది వాళ్ళకి కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఎందుకంటే ఉదయం 8 గంటలకు వెళ్ళిన తర్వాత 10 గంటలకు పడుకొని నిద్రపోతారు. ఆ నిద్రపోయే టైంలో మధ్యలో బ్రేక్ ఇచ్చి లేచి తింటాము, ఇవన్నీ కుదరదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో టైప్ అనేది మన అవకాశాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. దానివలన నష్టమేమీ ఉండదు. అలాగే కొంతమందికి ప్రతిరోజు ఇన్ని గంటల ఫాస్టింగ్ అనేది అందరికి కుదరకపోవచ్చు. సో దేర్ ఈజ్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ కాల్డ్ 5:2 అంటారు. అంటే 5 రోజులు జనరల్గా తీసుకునేటువంటి టైమింగ్స్లో తీసుకొని 2 days కొంచెం ఎక్స్ట్రా డిఫరెన్స్, క్యాలరీ డిఫరెన్స్, అట్లాగే టైమింగ్ డిఫరెన్స్ కానీ స్ట్రిక్ట్గా ఉండేలాగా వీక్లో 7 రోజుల్లోనూ 2 non-consecutive days. ఇక 2 days అనగానే సాటర్డే సండే అని పెట్టేసుకుంటారు, లేకపోతే మండే కాకుండా 2 రోజులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కాకుండా ఈ 5 రోజుల పాటు నార్మల్గా తినడము, 2 రోజుల పాటు కొంచెం స్ట్రిక్ట్గా ఉండటం అనేది కూడా ఒక పద్ధతి. సో ఈ రకంగా కూడా చేసుకుంటారు. కొంతమంది రోజు వదిలి రోజు ఫాస్టింగ్ అని చేసుకుంటారు. సో రకరకాలు, ఎవరికి ఏది వీలవుతుంది అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. సో శివరాత్రిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నీరసం రాకుండా ఫాస్టింగ్ చేయగలగాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? జనరలీ ఏదైనా క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్ని రకాల గుండె సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు, అందులోనూ మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకపోవడమే మంచిది. లేదు అంటే కొన్ని రకాల చేంజెస్ అనేవి చేసుకోవాలి ఆ ఫాస్టింగ్లో కూడా. నీరసం రాకుండా ఉండటం అంటే కొన్నిసార్లు ఏమి తినకుండా మందులు వేసుకోవటం వల్ల నీరసం రావచ్చు. అలాగే కొన్నిసార్లు మందులు వేసుకోవటం ఆపేస్తారు, ఈరోజు ఏం తినట్లేదు కాబట్టి, దాని వలన కూడా ఇబ్బంది రావచ్చు. నీరసమే రావాలని లేదు, కానీ ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యపరంగా. సో మెడిసిన్ మీద ఉన్నప్పుడు, మెడికేషన్ మీద ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేయకపోవటం బెటర్. లేదా దానికి తగ్గట్టుగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అది వాళ్ళు తీసుకునే మెడిసిన్ని బట్టి ఉంటుందండి. సో ఇలాగా జనరలైజ్ చేసి ఈ ఫుడ్స్ తీసుకుంటే నీరసం రాదు అనేది చెప్పలేము. ఉపవాసం చేశారు ఒక హెల్దీ అడల్ట్, చేసిన తర్వాత శివరాత్రి తర్వాత రోజు ఉపవాసాన్ని వదులుతారు. సో వాళ్ళు ఎటువంటి ఫుడ్తో వదిలితే మంచిది? ఎప్పుడైనా సరే ఉపవాసాన్ని బ్రేక్ చేసేటప్పుడు లిక్విడ్ ఏదైనా తీసుకుంటే, అంటే ముందుగా నీళ్లతో మొదలు పెడితే మంచిది. లిక్విడ్ అనగానే మన వాళ్ళు కాఫీలు, టీలు మొదలు పెట్టేస్తారు. బట్ కాఫీ, టీ అనేవి మాత్రం తీసుకోకుండా ఉంటే బెటర్ టు స్టార్ట్ విత్. మెయిన్లీ కాఫీలు, టీలు తీసుకున్నప్పుడు ఆల్రెడీ ఎసిడిటీ లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకైతే అది కొంచెం ఫ్లేరప్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా స్పైసెస్ ఎక్కువ ఉండి అలాంటి ఫుడ్ కాకుండా ఎనీ అదర్ ఫుడ్తో స్టార్ట్ చేసుకోవచ్చు అండి. నిజానికి బాయిల్ చేసిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు, నానబెట్టినటువంటి నట్స్ అండ్ సీడ్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు. ఎనీ ఆఫ్ దీస్ ఈజ్ ఓకే. కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. కానీ బాగా మసాలాలు వేసినటువంటివి, డీప్ ఫ్రై చేసినటువంటివి, ఇప్పుడు వడ లాంటివి ఉన్నాయనుకోండి, వడ, బజ్జీ, పునుగులు, బోండా ఇట్లాంటివన్నీ, ఆర్ ఎక్కువ ఆయిల్ వేసినటువంటి దోశలు, ఇట్లాంటి వాటితో కాకుండా కొంచెం తేలిగ్గా మన బాడీ డైజెస్ట్ చేసుకోగలిగేటువంటి వాటితో స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఓకే. చాలా మంది కొంచెం అతిగా చేస్తూ ఉంటారు ఉపవాసం అనేది, వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇది కూడా అగైన్ అన్నీ చాలా సబ్జెక్టివ్ అండి. అతిగా అంటే ఏది అతిగా అంటాం. కొంతమంది ఇవ్వలేదు, సంబడి వాజ్ టెల్లింగ్ మీ నీళ్లు కూడా తాగకుండా అట్లాంటిదని. ఖచ్చితంగా ఏదన్నా సరే అతి సర్వత్ర వర్జేత్. ఏదన్నా అతి చేస్తే, తిన్నా, అతిగా తిన్నా, తినకుండా ఉన్నా, పూర్తిగా తినకుండా ఉన్నా, అంటే రోజుల తరబడి తినకుండా ఉన్నా, నీళ్లు ఎక్కువ తాగినా, నీళ్ళు అస్సలు తాగకపోయినా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మనకి ఏ ఎక్స్ట్రీమ్ అయినా ప్రమాదకరమైందే అనేది తెలుసు. కాబట్టి మోడరేట్గా చేసుకోవాలి తప్ప ఏది మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు ఇది నేను చేసి తీరుతాను, ఇంకా అందరూ వద్దంటున్నారు కాబట్టి నేను చేసి ఏదో ప్రూవ్ చేస్తాను అనుకోక్కర్లేదు. ప్రత్యేకించి శివరాత్రి లాంటి సందర్భాల్లో ఏదైనా పండుగకో ఇట్లాంటి ఉపవాసాలు చేస్తూ ఉన్నట్టయితే వీ కమ్ బ్యాక్ టు ద పర్పస్ ఆఫ్ ఇట్. మనం అసలు ఇది ఎందుకు చేస్తున్నాం, ఎవరికి ప్రూవ్ చేస్తాం, మనకి మనం ప్రూవ్ చేసుకుంటున్నామా చేయగలమని, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నామా, లేకపోతే
ఈ సమయంలో ఆహారం గురించి ఆలోచించకుండా భగవంతుడిని ధ్యానం చేసుకుందాం కాబట్టి చేస్తున్నామా అనేది ఆ ఎందుకు అనే క్వశ్చన్ దగ్గరికి వచ్చి దానికి మనకి మనం ఆన్సర్ చేసుకుంటే అతులు అనేవి ఆగిపోతాయండి. అతి చేసేది ఏమి ఉండదు అక్కడ. సో ఆరోగ్యకరమైన జీవన శైలి ఒకళ్ళు చెయ్యాలి, మేము హాయిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మ్యామ్? ఒక 4 విషయాలపైన తప్పనిసరిగా ఫోకస్ అనేది పెట్టాలండి. మొదటిది ఆహారం విషయంలో హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్ అంటే ఇంకా ప్రతిరోజు ఒకటేలాంటి ఆహారం తీసుకోవటం అట్లా అని కాదు. బ్యాలెన్స్డ్ ఫుడ్, సమతుల ఆహారం తీసుకోవాలి. అలాగే మనకి అందుబాటులో ఉండేది, మనం ఏదైతే రెగ్యులర్గా లైఫ్ లాంగ్ చేయగలం అనుకుంటామో అటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సరైన సోర్సెస్ నుంచి తీసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ వలన ఇవాళ రేపు ఓవర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. దాంట్లో ఇది ఏంటంటే ఊకలోంచి ఒక బియ్యం గింజ వెతుక్కుంటున్నట్టు ఉంది. సో జాగ్రత్తగా ఏ సలహాలు ఎవరి దగ్గర నుంచి ఎలాంటివి పాటిస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఆరోగ్యం బాగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త, ఆహారపరంగా జాగ్రత్త. 2, వ్యాయామం అనేది అందరికీ తప్పనిసరి అండి. శారీరక శ్రమ అనేది ఉండి తీరాలి. అసలు ఇది నాన్ నెగోషియబుల్. ఎంత కరెక్ట్గా ఆహారం తీసుకున్నా సరే శారీరక శ్రమ అనేది వాళ్ళ జీవన శైలిలో భాగం కానప్పుడు దాని ప్రభావం అనేది ఆరోగ్యం మీద తప్పనిసరిగా ఉంటుంది. సో అది నడక రూపంలో కావచ్చు, పరుగు కావచ్చు, డాన్స్ కావచ్చు, యోగా కావచ్చు, మీకు మీ వలన మీ శక్తి మేరకు మీరు ఏం చేయగలిగితే అది. కొంతమంది రోజు గంట కేటాయించగలుగుతారు, కొంతమందికి 10 నిమిషాలు కూడా కష్టంగా అనిపిస్తుంది. 10 నిమిషాలే దొరికితే ఆ 10 నిమిషాలే చేయండి, కానీ ఆ 10 నిమిషాలైనా చేయండి. అది సెకండ్. థర్డ్ వచ్చేసి కదలిక. ఇంకొంతమంది ఇంకొక కేటగిరీ ఉంటుంది. ఏంటంటే పొద్దున కానీ సాయంత్రం కానీ వారంలో 5 రోజులు ఏమో బాగా స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బాగా ఎక్సర్సైజ్ అనేది చేసేస్తారు. జిమ్కి వెళ్తారు, లేకపోతే రన్ చేస్తారు, ఇంకేదైనా సరే ఏ రకంగా ఒక ఆట ఆడతారు, బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి. లేకపోతే వారాంతాల్లో 3 గంటలు క్రికెట్ ఆడేసి ఇంక నేను బాగా యాక్టివ్ అని ఫీల్ అవుతారు. ఇలాంటివి ఏమైనా చేసినా అవి ఎక్సర్సైజ్ కిందకు వస్తాయి. ఎక్సర్సైజ్ కాకుండా మూవ్మెంట్ అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువైపోయిన ఈ క్రమంలో తప్పనిసరిగా వీలున్నంత వరకు మన శరీరానికి కదలిక అనేది ఇవ్వాలి. సో ఎక్కడ ఏం చేసినా సరే కనీసం 2 గంటలకు ఒకసారైనా లేచి ఒక 2 నిమిషాలైనా నడవటము అనేటువంటిది. అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బండి తీసుకొనో, కారు తీసుకొనో, లేకపోతే ఇంకేదో క్యాబ్ పిలుచుకొని వెళ్ళటం అనే దానికంటే మనం నడిచి వెళ్ళగలిగే అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడు నడిచి చేసుకోవడానికి, అలాగే మెట్లు ఎక్కగలిగే అవకాశం వచ్చినప్పుడు అలాంటివి చేయటము. ఏ మాల్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ కరెక్ట్గా లిఫ్ట్ పక్కనే చూసుకొని పెట్టడము, గబగబా లిఫ్ట్లోకి వెళ్ళిపోయి ఇలాంటివి కాకుండా కొంచెం శరీరం కదిలించేటువంటి పద్ధతులు ఫాలో అవ్వడం. దిస్ ఈజ్ సంథింగ్ ద థర్డ్. దెన్ ఫైనలీ నిద్ర అనేది ఒకటి. నిద్ర మీద ఫోకస్. అసలు ముఖ్యంగా ఫోన్లు చూస్తూ, వీడియోస్ చూస్తూ, రీల్స్ చూస్తూ, షార్ట్స్ చూస్తూ, ఏదో రకరకాల పేర్లు, బట్ మైండ్ అక్కడ ఎంగేజ్ అయిపోయి ఇంకా పూర్తిగా ఫోన్ మొహం మీద పడి నిద్ర వచ్చే వరకు, అంటే శరీరం బ్రెయిన్ కూడా బాగా అలసిపోయేంత వరకు కాకుండా నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా ఖచ్చితంగా నిద్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉండాలి. ఈ 4 విషయాలు మనం చాలా వరకు ఎటువంటి స్ట్రెస్లో ఉన్నా కానీ కొంత జాగ్రత్త పడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. 5వది కూడా ఉంది. ఇది అందరికీ అంత తేలిగ్గా కాదు. ఏంటి అంటే ఆందోళన తగ్గించుకోవటం. ఇది చెప్పటం తేలిక, చేయటం చాలా కష్టం. కానీ దానికి సంబంధించి ఏమైనా చేయగలిగితే ఆ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగినట్టయితే కనుక ఓవరాల్గా ఆరోగ్యం అనేది బాగుంటుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఏది చేసినా కానీ ఒక 10 రోజుల కోసమో, ఒక వారం రోజుల కోసమో, లేకపోతే ఒక 10 కేజీలు బరువు తగ్గడం కోసమో కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కన్సిస్టెంట్గా నా లైఫ్లో నేను ఈ డెసిషన్ చేసుకుంటాను, ఈ అలవాటుని, ఈ ఆరోగ్యకరమైన అలవాటుని నేను చేసుకుంటాను అనేటువంటి సంకల్పం ఉండాలి. దాని ప్రకారం నడుచుకోవాలి. మీరు చెప్పినట్టు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చక్కగా మాకు ఫాస్టింగ్ గురించి చాలా విషయాలు ప్రేక్షకులకి తెలియజేశారు. చాలామంది తెలియకుండానే ఓకే చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ చాలా విషయాలు ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో డాక్టర్ గారు చెప్పినట్టు చక్కగా పాటిద్దాం, ఇవన్నీ హెల్దీగా ఉందాం. ఇది మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.